వీధి వ్యాపారులు కూడా ఈ రోడ్ల పైన పెట్టేసుకొని అమ్ముకొని ఫ్యాక్టరీ వరకు వెళ్ళిపోతారు. అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే ఎక్కడైనా కూడా వ్యాపారం ఉద్దేశం ఎట్లా ఉంటుందంటే అందరికంటే నేను ముందు కనిపించాలి, నా వస్తువులు అనేవి ముందు కనిపించాలి, నా దగ్గరికి రావాలి, వేరే వాళ్ళకంటే నాకు బిజినెస్ బాగా జరగాలి అనే ఉద్దేశంతో ఏం చేస్తామంటే డిస్ప్లే ముందు పెడతాం. మనం ఉన్నటువంటి వస్తువులు ఏం చేస్తామంటే షాప్ లోపల బాగా చేపించుకుంటాం. అంత బాగా చేపించుకొని అన్ని లోపల పెట్టించుకుంటాం. కానీ ఎన్నో కొన్ని సామాన్లు అయితే మనం ముందు పెట్టాలి. ఆ ముందు పెట్టాలంటే మన ప్లేస్ అంతా నిండిపోతుంది. మన ప్లేస్ ఖాళీ ఉన్నా కూడా ఏం చేస్తామంటే మనం పబ్లిక్ ప్లేస్ యూజ్ చేసుకోవడానికి ట్రై చేస్తా ఉంటాం. అది సహజం, ప్రతి ఒక్క వ్యాపారం యొక్క సహజం అది. ఎందుకంటే మనం వేరే వాళ్ళ కంటే ముందు మన దగ్గరికి ఎక్కువచ్చు, మన వ్యాపారం బాగా నడవాలనే ఉద్దేశం వేరే ఉద్దేశం కాదు. కాబట్టి ఆ ప్రయత్నంలో భాగంగా మనం ఏం చేస్తామంటే ఒకరి నుంచి ఇంకొకరు ముందుకు వస్తా ఉంటాం. అప్పుడు మనము డ్రైనేజీని ఆక్రమిస్తున్నామా, రోడ్డు మీదకి వస్తున్నామా అనేది చూడము. మన వస్తువు బయటకు కనిపిస్తుందా లేదా, లేదా మన బోర్డు కనిపిస్తుందా లేదా అనేది చూస్తాం. కాబట్టి ఈ దీంట్లో భాగంగా ఏమవుతుందంటే ఒకరికొకరికి పోటీతత్వంలో ముందుకు రావడం వల్ల ఉన్నటువంటి రోడ్డు అనేది నేరగా మారిపోతుంది. దానివల్ల రేపు ఆ బాధితులతో రేపు మనం కూడా బాధితం కావచ్చు అండి. మన కుటుంబ సభ్యులు కావచ్చు, మనమే బాధితం కావచ్చు. మన శాస్త్ర వస్తున్నప్పుడు కూడా ద్విచక్ర వాహనంతో మనం వస్తున్నప్పుడు కూడా అలాంటి మనకి జరగవచ్చు. కాబట్టి ఫ్రీగా వదిలేస్తే రోడ్డు అనేది అందరూ ఉపయోగించుకునే పాదచారులు, ద్విచక్ర వాహనాలు, అదేవిధంగా 4 చక్రాల వాహనాలు, భారీ వాహనాలు అందరూ కూడా ఫ్రీగా మనం అవకాశాన్ని కల్పిస్తే ఎలాంటి ఇబ్బంది లేకుండా మనము హాయిగా జీవించగలుగుతాం.